హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీతో కాసేపు. ఈ వీడియోలో మీతో నేను ఏం షేర్ చేసుకోబోతున్నానంటే శారీస్ కోసం అండి. ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేవరెట్ థింగ్ ఇస్ డ్రెస్సింగ్ కదా. ఆ డ్రెస్సింగ్కి సంబంధించి శారీస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి మనకి మ్యారీడ్ పీపుల్కి. సో కొత్త చీరలన్నీ వస్తూ ఉన్నాయి కదా అని పాత చీరలని మనం ఎప్పటికప్పుడు తీసేయలేం కదండి. వాటితో మనకి పాత చీరలతో రకరకాల ఎమోషన్స్ ఉంటాయి, ఎన్నో స్వీట్ మూమెంట్స్ ఉంటాయి కదా. పూజలని, వ్రతాలని, పెళ్ళైన కొత్తలో చేసుకున్నవన్నీ ఈవెంట్స్ అన్నిటికీ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి వాటితో మనకి స్వీట్ మెమరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి అవి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయలేము. అట్లా అలా భద్రంగా పెట్టిలో బీరువాలో దాస్తూ ఉంటాం కదా. సో చిన్న చిన్న చీరలు అయితే ఎవరికైనా ఇచ్చేస్తామండి. పెద్ద చీరలు కొంచెం మంచివి మనకి బాగా ఇష్టం అన్న చీరలు అలా ఉంచుతాం కదా. వాటికి నేను ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు మళ్ళీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నానండి. అవన్నీ వాళ్ళ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఈ పింక్ శారీతో స్టార్ట్ చేద్దామండి. ఈ శారీ నాకు మా మావయ్య గారు వాళ్ళ సిస్టర్ పంపించారనమాట. దీనికి పింక్కి ఇలా సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది. అయితే కింద బార్డర్ అయితే డ్రమ్స్ని వీణలు వచ్చాయండి. నేను వీణలతో వర్క్ చేయించుకుందాం అనుకున్నాను, కానీ వీణలు మళ్ళీ వేరే శారీస్ దేనికి సూట్ అవ్వవు. గమ్మున మనం మార్చుకుని వేసుకుంటాం కదా బ్లౌజెస్ అన్నీ, దేనికి సెట్ అవ్వదని నేను ఫ్లోరల్ డిజైన్కి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు అది మీకు చూపిస్తాను. ఇదిగోండి, లీవ్స్ షేప్లో వేరే డిజైన్ సెలెక్ట్ చేసుకుని చేయించుకున్నాను అనమాట. ఈ శారీకి హ్యాండ్స్కి ఏమో ఇలా వచ్చాయి. ఎల్బో మోడల్కి ఈ ప్యాటర్న్ చేయించానండి. నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు ఈ శారీకి ఒక లుక్ వచ్చిందనమాట. ఓల్డ్ బ్లౌజులన్నీ తీసేస్తే ఇదండి ఈ శారీ. నెక్స్ట్ ఇదండి. అప్పట్లో నా సెకండ్ మ్యారేజ్ డేకో థర్డ్ మ్యారేజ్ డేకో సరిగ్గా ఐడియా లేదు. మా అత్తయ్య గారు పంపించారనమాట. నేను మా పుట్టింట్లో ఉన్నానప్పుడు ఈ శారీ గిఫ్ట్ కింద, మ్యారేజ్ డే గిఫ్ట్ కింద మా హస్బెండ్తో పంపించారనమాట మా అత్తయ్య గారు. దీన్ని కూడా బాగా ఫేడ్ అయిపోయింది బ్లౌజు. సో దీనికి నెక్స్ట్ ఇంకొకటి అయ్యప్ప మాలప్పుడు మా హస్బెండ్ కేరళ నుంచి తీసుకొచ్చిన కేరళ శారీ అండి. ఇది కూడా బ్లౌజ్ షార్ట్ అయిపోయి ఫేడ్ అయిపోయి ఉందనమాట. సో దీనికి ప్లస్ దీనికి రెండింటికి కలిపి నేను సెట్ అయ్యేలాగా పింక్ బ్లౌజ్ తీసుకున్నానండి. ఈ రెండింటికి సూట్ అయిపోతుంది. మోస్ట్లీ చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు అనమాట ఈ శారీస్ బయటకు వెళ్ళినప్పుడు. ఇదండి నెక్స్ట్ సెకండ్ సెట్. నెక్స్ట్ ఎల్లో శారీ అండి. ఇది నెట్టెడ్ శారీ అనమాట. దీనికైతే చాలా సింపుల్గా శారీ వచ్చింది. జస్ట్ ఈ బార్డర్ ఉంటుంది అంతే. నేను అప్పట్లో ఖాళీగా ఉండలేక కూర్చుని ఉండలేక ఈ పెయింటింగ్స్ వేసుకున్నాను అనమాట శారీ మొత్తం. ఇది బార్డర్ ఇలా జస్ట్ స్ట్రైప్సే వచ్చింది కదండి. చాలా సింపుల్గా ఉంది. లీవ్స్ కానీ ఫ్లోరల్ డిజైన్ కానీ ఏం రాలేదు. సో దానికి తగ్గట్టు ఉండాలని నేను ఇలా డైమండ్ షేప్లో ఇదే స్ట్రైప్స్తో వచ్చేలా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇది పెయింటింగ్ అండి. ఫ్యాబ్రిక్ పెయింట్స్ తెచ్చుకుని నేను కలర్స్ చేశాను అనమాట. ఈ పెయింటింగ్ తగ్గట్టు నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ బ్లౌజ్ ఇది తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ ఈ శారీకి అలా సెట్ అయ్యేలాగా ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడు ఇదండి థర్డ్ సెట్. నెక్స్ట్ ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టం అండి. సో అందుకే దీనికి కూడా మళ్ళీ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. రేర్గా ఉండే కలర్ కదా. ఈ కలర్ నాకు అసలు ఎక్కువ లేవు. రెడ్, గ్రీన్, ఎల్లో చాలా చీరలు ఉంటాయి. ఇది రేర్ కలర్ కాబట్టి చాలా ఇష్టం నాకు ఇది. దీనికి ప్యారెట్ గ్రీన్ బార్డర్ వచ్చిందండి బోత్ సైడ్స్ కూడా. దీనికి తగ్గట్టు నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఈ శారీని బయటకు తీసి కట్టుకుంటాను అనమాట. ఎప్పటి నుంచో బ్లౌజులు లేక ఇవన్నీ పక్కన పెట్టేశానండి. ఇవన్నీ 1 by 1 స్టార్ట్ చేస్తాను. ఇది జస్ట్ ఒక 8 years బ్యాక్ అండి. మా సిస్టర్ ఎంగేజ్మెంట్కి తీసుకున్నాను అనమాట. తనకు ఒకసారి నాకు ఒకసారి, అంటే ఎంగేజ్మెంట్ కోసం కాదు, మామూలు అప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది బాగున్నాయని తీసుకున్నమాట. మా ఇద్దరికి సేమ్ మోడల్. తనకు ఆరెంజ్, నేను పింక్ తీసుకున్నాను అనమాట. దీనికి బార్డర్ ఇలా బ్లూ వస్తుందండి. అయితే దీని బ్లౌజ్ ఇదండి అప్పట్లో. ఇప్పుడు ఇది ట్రెండ్ కాదు, ఈ షార్ట్ హ్యాండ్స్ ప్లస్ నాకు సరిపోవట్లేదు. సో దీనికి కూడా మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్లీ ఇంచుమించు అదే లుక్ వచ్చిన బ్లౌజ్ తీసుకుని స్టిచ్ చేయించానండి. ఇదనమాట బ్లౌజ్. ఇది కూడా చిన్న శారీ కదా, సింపుల్గా జస్ట్ బ్లౌజ్ అనమాట. దీనికి వర్క్స్ అవి ఏం చేయించలేదు. దీని మీదకి ఇది సెట్ చేశానండి. నెక్స్ట్ ఇది ఒక పేర్ అనమాట. ఇవన్నీ కాకుండా నెక్స్ట్ వేరే దాని మీద కానీ ఈ బ్లౌజ్ ఒకటి చేయించానండి. చాలా బాగా సెట్ అయింది. నాకు కూడా బ్లౌజ్ కూడా బాగా కుదిరింది, బాగా నచ్చిందండి వర్క్ అది. ఇవండి నా ఓల్డ్ మెమరీస్, స్వీట్ మెమరీస్, ఓల్డ్ శారీస్కి న్యూ బ్లౌజెస్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కూడా ఇలాంటి మూమెంట్స్ చాలా ఉంటాయి కదా, స్వీట్ మెమరీస్. అవి కూడా ఇలాగే జాగ్రత్తగా బదిలీ చేసుకోండి ఎప్పటికప్పుడు ఓల్డ్ శారీస్ని. వాటి జ్ఞాపకాల్ని భద్రంగా దాచుకోండి.
నెక్స్ట్ ఈ శారీ వైట్కి మెరూన్ కలర్ బార్డర్ అండి. దీంతో నాకున్న స్వీట్ మెమరీ ఏంటంటే పెళ్ళైన ఫస్ట్ ఇయర్ దివాళీకి మా హస్బెండ్ నేను ఫస్ట్ టైం ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని తెచ్చుకున్న శారీ అండి. ఇది నాకైతే చాలా ఇష్టం. ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుందండి, చాలామంది దగ్గర చూశాను ఈ కాంబినేషన్లో శారీస్. దీనిది కూడా బ్లౌజ్ టైట్ అయిపోయిందని నేను ఈ బ్లౌజ్ తీసుకుని స్టిచ్ చేయించుకున్నాను. కానీ ఏంటో ఆఫ్టర్ స్టిచ్చింగ్ నాకు ఇది పర్ఫెక్ట్ లుక్ అనిపించలేదు. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుని ట్రై చేస్తాను. ఇదైతే బార్డర్ అది రాలేని వల్ల అంత పర్ఫెక్ట్గా లేదు, బట్ మీతో చూపిస్తున్నాను, షేర్ చేసుకుంటున్నాను అంతే. దీనికి వేరే బ్లౌజ్ ట్రై చేయాలండి. ఇవ్వండి నా శారీస్ ఇవాళ. ఇదైతే ఓల్డ్ శారీ కాదండి, కొత్తదే. మేము మొన్న షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ షాప్స్లో ఉంటే సింపుల్గా ఉన్నాయి చీరలని మా హస్బెండ్ తీసుకున్నారు. మా ముగ్గురు తోడుకోళ్ళకి 3 తీసుకున్నారు. ఇది నాకు వచ్చిన కలర్ అనమాట. ఈ కాంబినేషన్ నాకు లేదు, తీసుకున్నాను. అయితే దీనికి ఈ బ్లౌజ్ ఇచ్చారు. నేను ఇది స్టిచ్ చేయించలేదండి, సేమ్ కలర్ నాకు బ్లౌజ్ ఉంది. దాంతో ఇంక ఇది ఎందుకు వేస్ట్ అని చేయించలేదు. నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఉందన్నమాట, వేరే శారీ మీదది సేమ్ ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది కదా అని నేను ఆ బ్లౌజ్ స్టిచ్ చేయించలేదండి. ఇది దీని మీదకి అనమాట. సో ఇదండి నా శారీ కలెక్షన్, బ్లౌజ్ కలెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫైనల్లీ ఈవిడ తాటిపత్తి అపర్ణాదేవి అమ్మవారండి. అందరూ దర్శనం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.